మనం నవోదయ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాము. సో మనకి టైప్ ఆఫ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ పిల్లలు బబ్లింగ్ అనేది ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి మనకి 1.25 మార్క్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. ఇందులో మనకి కొత్తగా వచ్చిన ప్యాటర్న్, ఓల్డ్ ప్యాటర్న్లో అయితే ఇంతకు ముందు మనకి డిఫరెంట్గా ఉండేది. సో మనకి కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మెంటల్ అబిలిటీ అండ్ ఈవీఎస్ దీనికి సంబంధించి మనకి టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్, ఇది 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో కూడా టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 40 + 20 + 20 టోటల్ మనకి 80 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి 100 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ షీట్ కోసం అయితే కింద కామెంట్ చేశాను.